హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అంజస్ వ్లాగ్. సో ఈరోజు ఇంకొక న్యూ వీడియోతో మేమైతే మీ ముందుకు వచ్చేసాం. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంతకీ ఈ వీడియో దేని గురించి అని. ఎస్, టుడే June 4th అండ్ మా పిన్ని బర్త్డే. కానీ తీసుకోలేదు మేము. యాక్చువల్లీ ఆ ముందు రోజు మా మీద చాలా ఫైర్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ గొడవ చేద్దామని చూసింది, బట్ నెక్స్ట్ డే ఏమైందంటే బాబాయ్ మమ్మీకి తెలియకోకుండా కేక్ తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో దాచారనమాట. బట్ యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఎప్పుడైతే కేక్ తీసుకురావడానికి వెళ్ళారో అప్పుడే ఇంట్లో కరెంట్ ట్రిమ్ అయింది. సో మళ్ళీ బాబాయ్కి ఫోన్ చేస్తే పైన ఉన్నాను అబద్ధం చెప్పాడు, కానీ ఇంట్లో లేడు. సో ఇక్కడ బాబాయ్ దొరికిపోయాడు అనమాట. ఎలాగా కేక్ తీసుకురావడానికి వెళ్ళాము అనేసి. సో అప్పటి నుంచి అయితే మేము 12 ఎప్పుడైంది అని వెయిట్ చేసాం, ఎందుకంటే మనం కేక్ కట్ చేస్తాం కదా. సో మాటల్లోనే అలా 12 అయిపోయింది అనమాట. మేమైతే కేక్ కట్ చేసేసాం. ఫస్ట్ మా పిల్ల బ్యాచ్ కేక్ తినడానికి వెళ్ళిపోయామన్నమాట. మాతో పాటు మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, చెర్రీ అండ్ సాయి. సో మేమందరం హ్యాపీగా నైట్ అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట. కేక్ అయితే తినేసాం, కాసేపు పూసేసాం. నెక్స్ట్ మమ్మీకి అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేయడానికి ఇచ్చామన్నమాట. సో ఇక్కడ గిఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఓపెన్ చేయగానే ఒకవైపు మన బుడ్డోడి పేరు సూర్య అని, ఇంకోవైపు మన చిన్నక్క శాస్త్ర పేరు ఇద్దరిది వస్తుంది. సో ఎందుకో ఆ గిఫ్ట్ అనేది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో మార్నింగ్ ముక్కి తెలియకోకుండా జిఆర్టీకి వెళ్దామని చెప్పేసి మేమందరం ప్లాన్ చేసాం. సో ఇవి సిల్వర్ యాంక్లెట్స్ అనమాట. లాస్ట్ ఇయర్ బర్త్డేకి కొనుక్కున్నారు. సో ఇలాంటి యాంక్లెట్సే కావాలని చెప్పేసి మమ్మల్ని అడిగినట్టు మాకు గుర్తు. సో మేమైతే మార్నింగ్ పిన్నిని జిఆర్టీకి తీసుకెళ్ళాము. ఓకే, నేను పిన్నిని మామ్ అని పిలుస్తాను, సో ఏమనుకోకండి, నాకు అలాగే అలవాటు. సో ఫస్ట్ అయితే ఇదైతే ముక్కు పుడక గోల్డ్ది. నెక్స్ట్ 2 pairs ఆఫ్ యాంక్లెట్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ది పింక్ కలర్ అయితే నాకు చిన్నుకి బాగా నచ్చింది. అవి ఫ్యాన్సీ వేర్ కాబట్టి బయటికి ఎక్కడికైనా వెళ్తానికి ఫంక్షన్స్కి వాటికి బాగుంటాయి. అండ్ సెకండ్ ఆ బ్లూ కలర్ వచ్చేసి ఇది రఫ్ అండ్ టఫ్ డైలీ వాడడానికి యూస్ చేస్తుంది. సో మామ్ అలాగే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసి పెద్దనానికి చూపించేసి అలా ఉన్నాయని అడుగుతుంది అనమాట. సో మేము ఇచ్చిన గిఫ్ట్స్ గాను నాకు చిన్నకి సేమ్ లాంటి సిల్వర్ రింగ్స్ మామ్ గిఫ్ట్ అయితే ఇచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ మేము ఇంటికి వచ్చిన తర్వాత అందరం తల హ్యాండ్ వేసేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసాం. పిన్ని అయితే బిర్యానీ ప్రిపేర్ చేసింది. చూసారా ఆ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో. బిర్యానీతో పాటు ఎఫ్ కర్రీ కూడా మేము అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో సాయంత్రం ఎక్కడికి వెళ్ళాలా అని తినేసిందో ఆలోచిస్తూ ఉంటే మాకు గుర్తొచ్చేసింది లుంబిని పార్క్ అనమాట. ఇది వచ్చేసి మన హుస్సేన్ సాగర్ పక్కనే ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ఉంటున్న సెక్రటరియేట్ని దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం. అండ్ దూరం నుండి వెళ్తూ చూసాం, కానీ ఎప్పుడు దగ్గరికి వెళ్ళి అలా చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం చూసాం కాబట్టి కొంచెం ఎగ్జైట్ అయ్యాము దగ్గర నుంచి. సో ఇదైతే పార్క్ ఎంట్రన్స్ అనమాట. పర్ హెడ్ అడల్ట్స్ వచ్చేసి ఏమో 20 రూపీస్,
అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసేమో 10 రూపీస్ అనమాట. మేము క్యూలో నుంచోడానికి ఎక్కువసేపు పడలేదు. సో ఈలోపే ఇక్కడ లేజర్ షో స్టార్ట్ చేసేసారంటే వెంటనే టికెట్ అయితే బై చేసేసి లేజర్ షోకి అయితే మేము బయలుదేరిపోయాం. ఇక్కడ కూడా కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేయడం జరిగింది. బట్ ఏంటంటే కాపీరైట్ వేస్తాడని చెప్పేసి మేమైతే ఆ సాంగ్స్ని పెట్టలేదు. చూసారా వాటర్ షో ఎంత బాగా జరిగిందో. అండ్ ఇక్కడ ఓన్లీ ఇండియా సాంగ్ వేసి లేజర్ షోనే కాదు, తెలంగాణ ఎలా ఫామ్ అయింది, అసలు హైదరాబాద్కి హైదరాబాద్ అనే నేమ్ ఎలా వచ్చింది, తెలంగాణ గొప్పదనం ఏంటి, ఇవన్నీ కూడా ఈ లేజర్ షోలో చెప్పారు. ఈ లేజర్ షోని మిస్ కాకోకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అది కూడా కనిపిస్తుంది. సో లేజర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము అందరం ఆలోచిస్తున్నాం అనమాట ఏం చేయాలి అని. అంటే బ్రేక్ డ్యాన్స్ ఎక్కాలా, జెయింట్ వీల్ ఎక్కాలా, లేకపోతే బోటింగ్కి వెళ్ళాలా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటూనే టైం అయిపోయింది. క్లోజింగ్ టైం అయిపోతుంది కాబట్టి మనం ఏదైతే విజిట్ చేయాలనుకున్నామో అవన్నీ త్వరగా విజిట్ చేయాలి. సో ఇక్కడైతే లైట్స్తో ఈ వాటర్ ఫాల్స్ భలే ఉంది కదా, అంటే నేచురల్ కాదు ఆర్టిఫిషియల్ అనుకోండి. సో మేమందరం ఇక్కడ తలో ఫోటో దిగేసాం, సింగిల్గా అండ్ గ్రూప్గా కూడా. ఆ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో మేమైతే ఫైనల్లీ బోటింగ్కి వెళ్ళిపోదామని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసుకున్నాం అనమాట. సో నేనైతే కాసేపు చిన్న నేర్పించాను, లైక్ బోట్ తిరగబడిపోతే ఏం చేస్తావు, బోట్కి హోల్ పడితే ఏం చేస్తావు, నీ చైర్ ఎగిరి హుస్సేన్ సాగర్లో పడిపోతే ఏం చేస్తావని. సో నేను రాను అంటూ కాసేపు అలాగే ఏడ్చిందనమాట. బట్ మేమైతే ఊరుకుంటామా లాక్కెళ్ళామన్నమాట. సో మేమైతే బోట్ టికెట్ చేసుకుని బోట్ ఎక్కేసాం అనమాట. లక్కీగా మా అందరికీ ప్లేసెస్ దొరికాయి. సో చుట్టూ ఉన్న వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అలాగే నీళ్ళలో వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు, మేము అలా బుద్ధ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. దూరం నుండే చూసాము, మాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. మేమైతే అలా బోట్ ఎక్కేసాం అనమాట టికెట్ తీసుకుని. లక్కీగా మా అందరికీ ప్లేసెస్ అయితే దొరికాయి. దొరికిన తర్వాత మేమైతే ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మేము ఆ స్టాట్యూ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎయిర్ అనేది కొంచెం పెరుగుతూ వచ్చింది. మేము వెళ్ళిపోయిన తర్వాత సెక్రటరియేట్ని దూరం నుండి జూమ్ చేసి తీసాం. ఓకే, మేము ఇంకా చాలా గేమ్స్ ఆడుకోవాలనుకున్నాం, కానీ ఆ పార్క్ ఏదైతే ఉందో అది 9 కల్లా క్లోజ్ అయిపోతుంది.
సో మాకంతగా ఆడుకోవడానికి టైం దొరకలేదు. సో ఎవరన్నా వెళ్తే అది 6 to 9 ఓపెన్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి మొత్తాన్ని విజిట్ చేయండి. కాసేపు అలా బుద్ధ స్టాట్యూ దగ్గర మేమందరం అయితే పిక్స్ దిగేసిన తర్వాత ఇటు సెక్రటరియేట్ దగ్గర కూడా పిక్స్ దిగేసాం. అలాగే బోట్ వచ్చేసింది. సో మేము రిటర్న్ అయిపోవాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ చూసుకుంటూ అలాగే రిటర్న్ అయిపోతున్నాం. చూసారా నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ ఎలా కనిపిస్తుందో. పార్ట్ టైం అప్పుడే అయిపోయిందా అన్నట్టు అందరం డల్గా కూర్చున్నాం. సెక్రటరియేట్ని అలాగే హుస్సేన్ సాగర్ నుంచి చూస్తూ ఉన్నాం అన్నమాట. సో అంతా అయిపోయింది కాబట్టి మేమైతే ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ఇంకా ఫిక్స్ అయ్యాం. బట్ అక్కడైతే అప్పటికి ఆకలేస్తుంది, చాలాసేపు అయింది కాబట్టి అలాగే సెక్రటరియేట్ దగ్గరికి వెళ్ళేసి మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసాం. కొన్ని ఫొటోస్కి అయితే పోజెస్ ఇచ్చేసాం. బయట ఏమన్నా తిన్నామని చెప్పేసి వెళ్ళాం. సో ఇక్కడ ఉన్నవి ఐస్ క్రీమ్ ఆర్ కోకోకోలా. మా ముందు 2 ఆప్షన్స్ అయితే మా పేరెంట్స్ పెట్టడం జరిగింది. సో నేను చిన్నోడైతే కోకోకోలా తిన్నామని వెళ్ళాము. బట్ చిన్ను, చెర్రీ అండ్ సూర్యగాడైతే వీళ్ళు ముగ్గురు ఐస్ క్రీమ్ దగ్గర కూర్చున్నారు అనమాట. సో ఆ పానీపూరి కూడా ఫాస్ట్గా వేస్తుంటే చిన్నోడైతే తినలేకపోయాడు. వాటి ప్లేట్లో పానీపూరీలు అన్నీ అలాగే ఉన్నాయి, నానిపోయినాయి. బట్ తిను ఓకే అని చెప్పేసి ఇంకా కాంప్లిమెంటరీగా మాకు 2 స్వీట్ పానీపూరీస్ కూడా ఇచ్చారు. మేము 2 ప్లేట్స్ పానీపూరి అయితే కంప్లీట్ చేసాం. తిరిగి వచ్చేసరికి చిన్ను అండ్ సూన్య ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. సో చిన్నుకి ఐస్ క్రీమ్ ఎక్కువైపోయింది. నేను బ్రెడ్ ఆమ్లెట్ తింటానని చెప్పేసి మిగిలిన ఐస్ క్రీమ్ నాకు ఇచ్చేసింది అనమాట. సో మేము ఎలా అయితే ఎంజాయ్ చేసామో, ఏ ఫొటోస్ అయితే దిగామో అవన్నీ అందులో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి లుక్ వేసేసేయండి. సో గైస్, వీడియో అయితే ఇక్కడ వరకు చూసారు కదా. సో మీరు కూడా కొంచెం మా ఛానల్కి సపోర్ట్ చేయాలి కదా. మా ఛానల్కి సపోర్ట్ చేసేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకండి. అన్నట్టు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో దట్ మా దగ్గర నుంచి ఏ కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో అంటిల్ దెన్ బాయ్ గైస్, ప్రేమతో మేము.